టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం హ్రీంకారాసన గర్భిత నరసికాం సౌహ క్లీం కళాంభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తక భాషమంకుశధరాం సృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ప్రగళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనక దుర్గాదేవ్యాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఓం కృష్ణం వందే జగద్గురుం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేకవీరం. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా రవి బుధులు ఇద్దరు కూడా కట్టకట్టుకొని జన్మరాశిలోకి వస్తున్నారు. బుధాదిత్య యోగాన్ని మీకు కల్పిస్తారు. ప్రభుత్వం నుంచి మీ పనులన్నీ కూడా వ్యతిరేకమైపోతాయి. గవర్నమెంట్ నుంచి ఏ పనులు జరగవు. ఆ తర్వాత ఈ యొక్క కుజుడు వ్యయస్థితిగతుడు అయ్యాడు. మీ సోదరులకి మీరు ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రావు. అక్కా చెల్లెళ్ళకి స్థలాల పేరు మీద మీరు పెట్టినటువంటివన్నీ కూడా రేట్లు మీకు పెరిగినప్పటికీ కూడా పెరిగినప్పుడు టైంలో మీరు అమ్మరు. మీరు అమ్మేసరికి రేట్లు దిగిపోతాయి. అలా ఈ యొక్క లేదా మధ్యలో ఉన్నటువంటి మీడియేటర్ మిమ్మల్ని మోసం చేయడం ఏదో ఒకటి చేస్తాడు. ఆ విధంగా శని మీకు చక్కగా లాభంలో ఉన్నటువంటి కారణంగా మార్కెటింగ్ ఏజెంట్స్కి, రిప్రజెంటేటివ్స్కి, మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఇలాంటి వాళ్ళకి, సేల్స్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి లాభాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు కూడా బ్రహ్మాండంగా మీరు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క రాజ్యస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీరందరికీ కూడా వృత్తిలో అనేకమైనటువంటి టెన్షన్స్ మీరు పడడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మే 14, 2026 సంవత్సరం తర్వాత ధనస్థానంలోకి వచ్చినటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతుందండి, ధనం ఎబ్బడి ముబ్బడిగా వస్తుంది వృషభ రాశి వారికి. అయితే గురు శుక్రులు ఇద్దరు కూడా కలిసినటువంటి కారణాల వల్ల ఒక అమ్మాయి చేతిలో కీలు బొమ్మ మీరైపోవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళు ట్రాప్ చేస్తారు మిమ్మల్ని. కేవలం సెక్షువల్గా అనుకోవద్దు. ట్రాప్ చేస్తారంటే వ్యాపార పరంగానో లేకపోతే ఏదో ఫోన్ వాళ్ళ కష్టసక్కాలు చెప్పుకుంటున్నారు కదా అని వెళ్తారు. దాని ద్వారా మిమ్మల్ని కేసుల్లో ఇరికించడం మాత్రం గ్యారంటీ అనమాట. అందులో డౌట్ లేదు మీరు. కాబట్టి మనం అలాగే కేతువు మనకి అర్ధాష్టమంలో ఉన్నాడు. ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్లు చేస్తారు. అనేకమైనటువంటి టెన్షన్స్ మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ రకంగా ఈ యొక్క వృషభ రాశి వారి స్త్రీల జోలికి అసలు వెళ్ళొద్దు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క శుక్ర జపం చేసుకోండి. శుక్ర స్తోత్రాలు చదవండి. శుక్రుడికి కిలోంపావు బొబ్బర్ని తెలుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి ఈ యొక్క శుక్రవారం నాడు ఉదయం 6 గంటలకి దానం చేసుకోండి. తర్వాత రావి చెట్టుకు నీళ్లు పోసుకోండి. మేడి చెట్టుకు నీళ్లు పోయండి. మేడి చెట్టు మొదల్లో చక్కగా అనఘాదేవి, దత్తాత్రేయ స్వాముల వారు, తర్వాత 64 యోగిని గణాలు ఉంటారు. మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తారు. శుభమస్తు.